పెద్దలు ఈరోజు మనం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒక దీక్ష చేపట్టినాము. మన అన్న వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు, మరి మా అన్న కింగ్ వై బాలనాథ్ రెడ్డి అన్న గారు మంత్రాలయం నుండి ఇక్కడ మనకి సంఘీభావం తెలపడానికి చేసినారు. పక్క గుట్టరెడ్డి బొమ్మ గారు ఇంకా ఇక్కడ ఇచ్చేసిన పెద్ద నాయకులకు మనం చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ దీక్ష చాలా రోజుల నుండి జరుగుతుంది, ప్రజలు గమనించాలా. ఇక్కడి నుండి అయితే రిపోర్ట్స్ అన్నీ వెళ్తున్నాయి, సీఎం గారి దగ్గర కూడా వెళ్తున్నారు. కానీ అక్కడ వెళ్ళే వరకు మనం ఏమైనా ఎలక్షన్ టైంలో వాగ్దానం చేసినామా, ఎలక్షన్ టైంలో మనం ఏమైనా చెప్పినామా, జిల్లా ఇస్తామని చెప్పినామా అని చెప్తున్నారు. అంటే ఎలక్షన్లో చెప్తే తప్ప ప్రజలు గోడు వినని ప్రభుత్వం మనకు అవసరమా? అస్సలు ఇంతమంది ఈరోజు ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి ఇచ్చేసినారు. ఒక పండగలాగా ఉంది. రేపు పొద్దున ప్రెస్ మీట్ కూడా వస్తుంది. అపోజిషన్ వాళ్ళు ఇస్తారు, మన పార్టీకి అపోజిట్గా ఉన్న వాళ్ళు ఇస్తారు. ఏమని ఇస్తారంటే వీళ్ళు హైజాక్ చేస్తున్నారు. జిల్లా కోసం ఏదైతే సాధన చేస్తున్నారో వైఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చి హైజాక్ చేశారని చెప్పేసి. అలా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి నేను అడిగేది ఒకటే, ఎందుకు మీ మాట అక్కడ చెల్లట్లేదు? మీ మాట ఎందుకు అక్కడ ప్రభుత్వం దగ్గర, మన సీఎం గారి దగ్గర నిజంగా అంటే మీరు పోయి వాళ్ళని తెలిపింటే ఒక్క స్టేట్మెంట్ కూడా మాకు రాలే. ఆయన సీఎం గారి పరంగా కనీసం ఈ విషయంలో మనము ఆలోచిస్తామన్నట్టుగానే ప్రజలకు ముందు కూడా ఎటువంటి సహకారం అందిస్తాం, కానీ పక్కాగా డైరెక్ట్గా ఏ రాలివీలో చెప్పడం తప్ప మనకు ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఈరోజు మీరు చూస్తున్నారు, పెద్ద నాయకులంతా వచ్చినారు. వాళ్ళకి గోడు ఒకటే, అదోని ప్రజల కోసం మనం జిల్లా తేవాలా. జిల్లా తేవాలంటే జిల్లా అంటే ఊరికే డిస్టిక్ అని చెప్పుకునేది కాదు. జిల్లా వస్తే ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది, జిల్లా వస్తే హాస్పిటలైజేషన్ డెవలప్ వస్తుంది, జిల్లా వస్తే మన ఇప్పుడే న్యాయస్థానాల్లో చాలామంది ఎవరైతే కేసులు ఉన్నాయి, లిటిగెంట్స్ ఉన్నారు, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ న్యాయవాదిగా నాకు తెలుసు, నలుగురు జడ్జిలు చేసే పని ఒక జడ్జి చేస్తున్నారు. స్టాఫ్ కూడా వాళ్ళకి లేదు. ఏమని చెప్తే ఎక్కువగా పైనుంచి ఎవరైతే జాబ్స్ నియామకం ఇస్తారో వాళ్ళు జిల్లా వైపే చూస్తారు, కర్నూలు జిల్లా వైపే చూస్తారు. కానీ అదోనిని నిజంగా ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అదోని డివిజన్ పరిగణంలో ఉంది కాబట్టి స్పెషల్గా డివిజన్లో ఎంప్లాయీస్ని అపాయింట్ చేయడం అనేది లేదు. ఏది వచ్చినా మనకు కర్నూలు జిల్లా కాబట్టి అక్కడి నుండే రావాలంటారు. మళ్ళీ ఈరోజు చూస్తున్నారు, కోర్టుకి పోయేది ఒకటే, కాటికి పోయేది ఒకటే అన్నట్టు మాట్లాడతారు చాలామంది. ఎందుకు ఈ పరిస్థితి? మనకు ఒక హాస్పిటల్ సరిగ్గా లేదు, ఒక ఫెసిలిటీ సరిగ్గా లేదు. చూస్తే పైనుంచి హెలికాప్టర్లు దిగుతాయంట, కాకి కూడా వాలట్లేదు. హెలికాప్టర్ కాదు కదా, కాకి కూడా వాలట్లేదు. మీకు చప్పుడు వినే అన్ని మాటలు చెప్తుంటే ఏదైనా ఒక మాట మీరు ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా అంటే అది లేదు. ఏమన్నా చెప్తే అన్న సాయి ప్రసాద్ రెడ్డి మీద బురద చల్లడం, ఏమని చెప్తే అన్న మీద బురద చల్లడం. ఏమంటే అప్పుడు ఆయన ఉన్నాడు. వీళ్ళ పార్టీ రాజకీయమే అంతా. ఎక్కువ మాట్లాడితే స్వర్గస్థులైనా మా నెహ్రూ గారి మీద చెప్తారట. ఏమని చెప్తే నెహ్రూ చేసిపోయినారని. అలా మీరున్నారు ప్రభుత్వంలో, సెంటర్ వరకు మీరున్నారు, మీరే కదా చేయాల్సింది.
జిల్లా కోసం మీరు ఏమేం చేస్తున్నారు కానీ మీడియా వరకు కాదు, ప్రాక్టికల్గా మీరు ఏం చేస్తున్నారు ఏం లేదనేది ప్రజలకు తెలియాలా. అది చెప్పకుండా ఏం అక్కడ పోయి మీడియా స్టేట్మెంట్ ఇవ్వడం అంటే చాలా ఈజీ. మీరు ఒక్క వాగ్దానం ఏది నిలబెట్టుకున్నారనేది నేను అడుగుతున్నాను. ఎలక్షన్లో చెప్పిన వాగ్దానాలు 500 కోట్లు అన్నారు, ఎక్కడ అన్న ఉన్నప్పుడు అయితే కానీ మనకు మెడికల్ కాలేజ్ వచ్చింది, బైపాస్ వచ్చింది, ఉర్దూ స్కూల్స్ వచ్చినాయి, మైనార్టీస్కి డెవలప్మెంట్ వచ్చింది, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి డెవలప్ వచ్చినాయి, మంచి మంచి పనులన్నీ జరిగినాయి, డెవలప్మెంట్ పనులు. ఆ డెవలప్మెంట్ పనులకు కూడా మీరు అడ్డుపడుతున్నారు. మెడికల్ కాలేజ్ ఏమని చేస్తే ప్రైవేటీకరణ. మెడికల్ కాలేజ్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, అదే మీ జిల్లా అయితే ఒక మెడికల్ కాలేజ్ మనకు స్టార్ట్ అయితే అది ప్రభుత్వం కింద ఉంటే దానివల్ల ప్రజలకు లాభం ఉంటుంది. పీపీ అంటున్నారు, పీపీ కాదు అది పిప్పి. ఎందుకంటే అది అంతా ప్రైవేటీకరణ అయిపోతే ప్రజలు జేబుల నుండి డబ్బులు తీస్తారు, ప్రజల డబ్బులు మీరు కట్టాల్సి వస్తుంది. ఈరోజు మనం పట్టించుకోకపోతే ఏదో వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని చెప్తున్నారని అనుకుంటారు. కానీ మీరు ప్రజలు ఇంట్లో పోయి ఆలోచించండి. రేపు ఒక పెద్ద ఆపరేషన్ చేయాలా, ఏదైనా ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కనీసం 20 లక్షలు లేకుండా ఏ ఆపరేషన్ కూడా కాదు. అదే ప్రభుత్వ ఆసుపత్రి వస్తే మీ దగ్గర ఒక్క రూపాయి లేకుండా ప్రజలు అంతా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి మన వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆవేదన, మన అన్న ఆవేదన. ఆధునిక అసలు డెవలప్మెంటే చేయకూడదని అనుకుంటే అన్న మెడికల్ కాలేజ్ వాళ్ళు అక్కడ కొట్లాడి అన్న మెడికల్ కాలేజ్ తెచ్చేవాళ్ళు కాదు, బైపాస్ రోడ్డు తెచ్చేవాళ్ళు కాదు, బైపాస్ రోడ్ తెచ్చేవాళ్ళు కాదు, డిగ్రీ కాలేజ్ తెచ్చేవాళ్ళు కాదు, మైనార్టీస్ కాలేజ్ తెచ్చేవాళ్ళు కాదు. మనం ఆలోచించాలా ఏ నాయకుడు పనిచేస్తున్నారు. ఈ కాలంలో చాలా ఈజీ పోయింది. ఇంతకుముందు విలన్లు ఏం చేస్తుంటే అంటే, ఒక మంచి హీరో ఉంటే ఆయనకి ఫస్ట్ బద్నాం లేపాలి, బద్నాం చేయాలి ప్రజల కళ్ళలో. అలాంటి పద్ధతుల్లో ఊరికే వాళ్ళకి బద్నాం చేసిన తర్వాత ప్రజలు కూడా ఏమనుకున్నారు, 100 పదాలని చెప్పి నిజంని కూడా సంపేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రజలకి తెలుస్తుంది ఏమేమి పంపిందని, కానీ వాళ్ళు నోరు ఇప్పట్లేదు. ఎందుకంటే వద్దు అని ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళతో మనం ఎందుకో మనం చేసుకుని తినేవాళ్ళు. మీకోసం మేము అన్న ఆధ్వర్యంలో పెద్ద మనుషులు ఇక్కడ వచ్చేసినంత వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఇచ్చిన ధైర్యంతో మనం ఈరోజు నిలబడి పోరాడుతున్నాం. జిల్లా కోసం కూడా ఈరోజు అందరూ ప్రజలు ఇక్కడ వచ్చేసినందుకు అందరు ధన్యవాదాలు. ముఖ్యంగా మన జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళకి ఎంత అయితే ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళకి తిండి వదిలేసి ఇండ్లు వదిలేసి అంతా జిల్లా రావాలని. జిల్లా వస్తే రాకుంటే ఏం వస్తే ఏమన్నట్టు ఇక్కడ బాగా సంపాదించుకున్న బాగా డబ్బున్న వాడికి ఇబ్బంది తెలియదు, మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు చూడండి మీరు ఆర్టీసీలో ఒక్క బస్సు సరిగ్గా లేదు. మీరు ఊరికి పోవాలంటే ఉన్నాయండి, బస్సులు ఉన్నాయా? ఎందుకంటే రాత్రి మనం అక్కడ కర్నూలు నుండి రావాలంటే కూడా సాయంత్రం అయిపోతే కర్నూలు నుండి ఆధునిక బస్సు లేదు. ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి? జగన్ అన్నది ఒకటే ఆలోచన, పిల్లలు బాగా చదువుకోవాలా, మన స్టేట్లో ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ వస్తే మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. మన పిల్లలు చదువుకోకూడదా చెప్పండి? ఇంగ్లీష్ మీడియం చదివితే మీ పిల్లలు ఇంగ్లీష్ ఎందుకు చదువుతారు? సార్ మీ పిల్లలు అమెరికాలో చదువు వస్తే ఏం లేదా? మీ పిల్లలు అమెరికాలో చదువుకొని వస్తున్నారు, మా పిల్లలు కనీసం కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పోయే అవసరం లేదా? అమ్మా ఆడవాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, మీరు కూడా మీ నాయకుల దగ్గర వచ్చినప్పుడు అడగాల. అన్న మాటలు చెప్పిపోయేది కాదు, జిల్లాకి ఏం చేస్తున్నారు మీరు? ఒత్తిడి పోరాటం చేయకుండా నిజంగా ఈరోజు చేసినట్లు దీక్ష చేయాలని కోరుతూ అందరినీ మన నాయకులు ఇచ్చిన ధైర్యంతో
ముందు కావాలండి ఇట్లాంటి దీక్షలు మళ్ళీ చాలా చేస్తామని చెప్పేసి కోరుతూ సెలవు.